హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీదు కృతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పాలక్ రైస్ అండి. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది. పాలక్ రైస్కి ఐటమ్స్ ఏం కావాలంటే పాలకూర 1 కప్పు తీసుకోవాలి. అది కడిగేసుకొని చిన్న కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 5 తీసుకోవాలి. లవంగాలు 4, అల్లము 1/2 ఇంచ్ తీసుకోవాలి. వెల్లుల్లి 5, ఇలాచి 2, దాల్చిన చెక్క 1, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, షుగర్ 1/2 టీ స్పూను, ఆయిల్ 1 టేబుల్ స్పూను, ఆనియన్ 1 స్మాల్ తీసుకోవాలి. ఎండుమిర్చి 1, బాయిల్డ్ రైస్ 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనము పాలక్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము చూడండి, పాలకూరను ఇట్లా కడిగేసుకోవాలి నీట్గా. ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలోకి పచ్చిమిర్చి వేస్తున్నాను 5. మనం రైస్ ఎక్కువగా కావాలనుకుంటే కనుక ఇవన్నీ ఐటమ్స్ కూడా ఎక్కువ పెంచుకోవాలి. చూడండి, లవంగాలు 4 జార్లోకి వేసేస్తా ఉన్నాను. ఇలాచి 2 వేస్తున్నాను. దాల్చిన చెక్క 1 తీసుకొని జస్ట్ ఇవి సన్నగా అట్లా చుంచుకుంటే సరిపోతుంది మిక్సీలోకి. తర్వాత మనం పాలకూర కడిగి పెట్టేసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి దీనిలోకి. కొద్దిగా మనము షుగర్ వేసుకోవాలి 1/2 టీ స్పూన్. ఎందుకంటే పాలకూర అనేది కలర్ చేంజ్ అవ్వకోకుండా ఉండడం కోసం మనం వేస్తూ ఉన్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. చూడండి, ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలకూర మనం కడిగాం కదా, దానిలోనే ఉండిపోతుంది వాటర్ అనేది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటా ఉన్నాము. ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను బాయిల్డ్ రైస్ అనేది 1 కప్పు తీసుకుంటున్నాను కదా, మనం ఎక్కువ రైస్ అయినప్పుడు ఈ ఐటమ్స్ కూడా ఎక్కువగా పెంచుకోవాల్సి వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడవ్వాలి. ఆయిల్ అనేది ఆయిల్ వేడైన తర్వాత మనం 1 స్మాల్ ఆనియన్ తీసుకున్నాం కదండి, అవి కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి చెప్పాను కదండి ఆల్రెడీ నేను 1. మన ఇష్టం, మన స్పైసీని బట్టి మనం వేసేసుకోవచ్చు. ఇది ఫ్రై చేసుకోవాలి, ఉల్లిపాయను, ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి. ఇవి ఫ్రై అయితేనే బాగుంటుంది. సో దీనిలోకి మనము అల్లము వేస్తూ ఉన్నాను. అల్లము 1/2 ఇంచు వేసుకోవచ్చు, లేకుంటే అల్లం పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు 1/2 ఇంచు. అల్లం పేస్ట్ లేకపోతే అల్లమైనా కచ్చాపచ్చి దంచేసి వేసేసుకోవచ్చు, లేదంటే అల్లం పేస్ట్ అయినా పర్లేదు. నేను అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను 1/2 ఇంచు వేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా వాసన అనేది పోవాలి, పచ్చి వాసన అనేది.
ఇప్పుడు మనం ఇది ఫ్రై అయిన తర్వాత మనము పాలకూర పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా మనము ఈ ఆయిల్లోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. పచ్చి వాసన అనేది పోవాలి, అంతవరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో ఏం లేనప్పుడు సో ఇలా ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు మనం ఇలా చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది, మంచిగా కూడా ఉంటుంది. పాలకూర కూడా మంచిది హెల్త్కి కూడా. చూడండి అలా అయిపోయి ఇలా గట్టిగా అయిపోతుంది ఇది మనం ఫ్రై చేయడంలో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఉడికించిన రైస్ ఉంది కదా, ఈ రైస్ వేసేసుకోవాలి. వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి, సిమ్లో పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మనము రైస్ నార్మల్గా చేసుకుంటాం కదా దాల్ ఇవన్నీ, అలా కాకుండా ఇక్కడ ఇది కొద్దిగా స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనము పచ్చిమిర్చి 5 వేస్తున్నాం కదా, మన స్పైసీని బట్టి పచ్చిమిర్చిని కారంని బట్టి మనం వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బటన్ క్లిక్ చేయండి, నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.